అమలాంబ శ్రీమతి గంటికోట సముద్రమ్మ సద్గురు పరబ్రహ్మణే నమః. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. అఖండ మండలాకారం వ్యాప్తం ఏన చరాచరం తత్పదం దర్శితం తస్మై శ్రీ గురువే నమః. చైతన్యం శాశ్వతం శాంతం వ్యోమాతీతం నిరంజనం నాదబిందు కళాతీతం తస్మై శ్రీ గురువే నమః. జయ అమలాంబ శ్రీమతి గంటికోట సుభద్రమ్మ సద్గురు పరబ్రహ్మణే నమః. జయ గురుదేవ. భద్రాద్రి రామశతకం అయిపోయిందండి. భాగవత కృష్ణదేశిక ప్రభువుల వారు వచ్చిన కందార్థాల భావాలు చదువుకున్నాం. 8వ పద్యం. శివరామ దీక్షితుల శిష్య వరుండ అప్పయ్య మంత్రి అతని శిష్యుడు భువి పరశురామ వంశోద్భవ రాములతని భక్తుడ సొమ్మి. శివరామ దీక్షితుల వారి శిష్యుడు అప్పయ్య మంత్రి. తెలంగాణ ఏరియాలో స్వాతంత్రానికి పూర్వం ఉండే మంత్రి గారు అన్నమాట, రాజుల పరిపాలన. అప్పయ్య మంత్రి గారు ఆయన శివరామ దీక్షితుల గారి శిష్యుడు అన్నమాట. ఇంచుమించుగా 300 సంవత్సరాల కిందట విషయం. శివరామ దీక్షితుల శిష్యుడు అప్పయ్య మంత్రి అతని శిష్యుడే భువి పరశురామ వంశోద్భవ సీతారాముల అతని భక్తుడు సొమ్మి. ఈ కందవర్జాలు రాసిన ఆయన తన గురించి తను చెప్పుకుంటున్నాడు. ఎవరు అంటే సీతారామస్వామి యొక్క భక్తుడిని, నేను శిష్యుడిని అని చెప్పుకుంటున్నారు. ఆ సీతారామస్వామి ఎవరు అంటే సాక్షాత్ శివరామ దీక్షితుల వారి శిష్యుడు అప్పయ్య మంత్రి. స్వయంగా శ్రీధర వారి దగ్గర ఉపదేశం శివరామ దీక్షితుల వారు తీసుకుంటే, శివరామ దీక్షితుల గారి దగ్గర అప్పయ్య మంత్రి గారు స్వయంగా తీసుకున్నారు. ఆయన దగ్గర స్వయంగా ఉపదేశం పొందిన, జ్ఞానం పొందిన, అతల తత్వాన్ని ఆయన నుంచి గ్రహించిన పరశురామ సీతారామస్వామి శిష్యుడిని నేను, వారి భక్తుడిని నేను అని చెప్పుకుంటున్నారు ఇక్కడ కవి, ఈ గ్రంథకర్త. భువి పరశురామ వంశోద్భవ, వంశంలో పరశురామ వంశంలో ఉద్భవించిన సీతారాములతని భక్తుడి సొమ్మి. తద్బోధ ప్రయుక్తుడి సొమ్మి. ఆ బోధని గ్రహించడంలో ప్రయుక్తుడి సొమ్మి. సవివరీయులకు మీరుత్సాహముతో ఈ గాథ వినుడి లేక అందార్థములచే వినిపించు. సవినయులకు అంటే మనం వినేవారం. ఈ ఉత్సాహంతో, ఎంతో ఉత్సాహంతో ఈ గాథ వినుడి లేక అందార్థములచే వినిపించు. ఈ చరిత్రని వినండి. శివరామ దీక్షితుల వారు మనకి ఇచ్చిన బోధని తెలుసుకోండి. నేను కందార్థాలుగా ఉత్సాహంగా మీకు చెప్తాను బోధన అంతటిని. భక్తుడ సున్ని, అందులో నేను భక్తుడిని, పరశురామ సీతారామస్వామి వారి యొక్క భక్తుడిని. తద్బోధ ప్రయుక్తుడిని, ఈ బోధ చెప్పడంలో నేను చాలా ప్రయుక్తుడిని అని చెప్తున్నారు. శ్రీధర శివరామ దీక్షితుల వారి శిష్యుడు కంబాలూరు అప్పయ్య బ్రహ్మ మంత్రి వారి. వీరి శిష్యులు పరశురామ సీతారామస్వామి. అట్టి సీతారామస్వామి వారి శిష్యుడు ఈ గ్రంథ రచయిత శ్రీ భాగవత కృష్ణ భట్టు. వీరు చెప్పిన ఈ కందార్థములుగా వారి గురువుగారు చెప్పిన బోధను ప్రకటపరిచినారు. అట్టి కందార్థములను వినిపించును. ఈ పరిపూర్ణ బోధను మీరందరూ ఉత్సాహంతో వినండి అని ఈ గ్రంథకర్త చెప్పుకొంచున్నారు. మీరంతా శ్రద్ధతో వింటే, ఉత్సాహంతో వింటే ఇది బోధ అంతా కూడా నేను కందార్థాలు పద్యాలుగా చెప్తాను అని గ్రంథకర్త మనోభావన. అంత శ్రద్ధతోటి మరణాలు దాటే విషయం సామాన్యమైన విషయం కాదు కదా. ఇవన్నీ తలకిందులో తపస్సు చేసిన జనరైతే అవ్వదు, ఎట్టి పరిస్థితుల్లో అవ్వదు. దాన్ని సులువుగా తన గురువుగారి దగ్గర నేర్చుకున్నటువంటి బ్రహ్మ విద్యని మనకి ఈ కందార్థాల ద్వారా ఈ గురువుగారు చెప్తానంటున్నారు. ఏమడిగారు ఈయన?
నిన్నేం ₹1,00,000 తీసుకొచ్చి దాన ధర్మాలు చేయమని అడగలేదు. శ్రద్ధతో వినండి, ఆనందంగా వినండి. నేను మీకు జన్మ మరణాలు దాటే రహస్య విషయాలను ఈ కందార్థాల ద్వారా మీకు తెలియజేస్తాను. నా గురువు దగ్గర నేను పొందిన జ్ఞానం అంతా మీకు కందార్థాల రూపంలో ఈ పద్య భావంలో మీకు తెలియజేస్తాను. మీరు ఉత్సాహంగా వినండి, ఆనందంగా వినండి అంటున్నారు గురువుగారు. చేయలేమా? ఆ పని చేయలేమా? చేయగలం. వినడమే కదా హాయిగా ప్రపంచాన్ని మరిచి మనకి జన్మ తరింపజేసే విధానం చక్కగా చెప్తుంటే ఇతర ఆపేక్షలు ఎందుకు మనకి? ఏది శాశ్వతం కాదు, క్షణభంగురం. ఈ క్షణం ఉంటుంది, ఒక క్షణం మాయమవుతుంది. ఇటువంటి ఈ చిత్రమైన ఈ ఇంద్రజాల మహత్తులోంచి మనం బయటపడాలి. అన్ని అద్భుతాలు ఆనందంగా అనిపిస్తుంది. అది జనగణాలు దాటించే విధానం కాదు, మాయే. మాయ శాశ్వతం కాదు, కొద్దిసేపు ఉంటుంది, అది అంతరించిపోతుంది. ఏది శాశ్వతమైంది? భగవంతుడు శాశ్వతం అని ఉన్నది బ్రహ్మ సత్యం, జగన్ విద్య అని ఆ బ్రహ్మతత్వాన్ని ఆపాదించుకుని ఆనంద స్థితిలో ఉంటాం. అది శాశ్వతం కాదు. ఈ శరీరం పోతే ఆ బ్రహ్మతత్వం కూడా పోతుంది మనతోటి. మళ్ళీ ఈ కర్మఫలాన్ని బట్టి మళ్ళీ జన్మకు వస్తున్నాం. అందుకని ఏ బ్రహ్మాన్ని అయితే నువ్వు ఉపాసించి ఆ బ్రహ్మతత్వాన్ని ఆపాదించుకుని ఉన్నావో అది కూడా మాయే. నేను అహం బ్రహ్మాస్మి అనే దాంట్లో అహం ఉంది కదా, అహమే పెనుమాయ. ఈ మాయను దాటే విధానం ఈ గ్రంథంలో చక్కగా పద్యాల రూపంలో గురువుగా చెప్తున్నారు. దీన్ని శ్రద్ధగా వినండి, ఆనందంగా వినండి. విన్నదాన్ని మనసునందు ఆలోచించుకొని తలచుకొని ఆనంద స్థితిలో ఉండండి. మరణాలు దాటే విధానం సులువుగా మీకు నేను తెలియజేస్తాను. ఈ గ్రంథం ఆశాంతం వినండి అని గురువుగారు చెప్తున్నారు. మరి విందాం, తెలుసుకుందాం ఆ రహస్య విషయాలు, ఆ ఆనంద స్థితిని పొందుదాం. ఆనందాతీతం అచల స్థితిని పొందింది. మరణాలు లేని స్థితికి ఎదుగుదాం. ఈ భూమిలో మళ్ళీ పడకూడదు. కోటాను కోట్ల జన్మలు పొంది ఫలం పెట్టి మానవ జన్మకు వచ్చాం. మానవ జన్మకు వచ్చిన తర్వాత ఈ జ్ఞానం మనకి ఈ ఉండగానే మనం భగవతత్వాన్ని తెలుసుకుని ఈ భవబంధాలకి ఆవల ఒడ్డు వెళ్ళి ఆవుల ఒడ్డులో ఏమీ లేని నిరంజన స్థితిని తెలుసుకుని అది అయిపోవడమే. అవడం అంటే ఏం లేదు, మనలో ఉన్న ఈ అహంని విడిచి ఉండడమే. అహం బ్రహ్మాస్మి అన్న అహమే, జీవోహం అన్న అహమే. నువ్వు జీవుడిగా ఉన్న అహమే, నువ్వు శివుడిగా ఉన్న అహమే ఉంది. ఆహాన్ని విడిచి ఉండే విధానం, జన్మరహితమయ్యే విధానం అసలు పరిపూర్ణంగా చక్కగా చెప్తారు గురువులు. జై సద్గురు ప్రభు మహారాజ్కి జై. భాగవత కృష్ణదేశక ప్రభు మహారాజ్కి జై. అయ్యా, మనస్సు ఇచ్చట ఉంచి వినండి అని మనవి చేసుకుంటున్నాను. ఏమీ లేదు, మీ మనస్సు ఇక్కడ పెట్టి మీరు శ్రద్ధగా వినండి అని కవి మనవి చేసుకుంటున్నారట మనకి. ననుచుకొని పెద్దల ఆజ్ఞను మనసు ఇక్కడ పెట్టి వినుమని మనసిచ్చి వినుడి. ఇది ఈ బోధ మీరు చక్కగా ఉత్సాహంగా వింటే, మనసిచ్చి వింటే మీకు జన్మరహితం అవుతుంది. నెక్స్ట్ 9వ కందపద్యం అండి. 9వ భావంలో కదా, మనసిచ్చి వినుడి ఇకనొక మనవిది నా పాలి గురిని మదిలోపలనే ననుచుకొని పెద్దలాజ్ఞను పనిబూనక చేస్తి నిట్టి పద్యాలు సుమ్మి పద్యములిన్ని తప్పొప్పులు ఏర్పడదిద్దుండని ఘనమతివంతులు గనుకనే ప్రార్థిస్తే నన్ను మీ కటాక్షణముల వీక్షింపుచు పద్యములన్నీ తప్పొప్పు ఏర్పడదిద్దుండని. నేను జన్మరణాలు దాటాలని అందరికీ మంచి పెట్టాలనే సదుద్దేశంతో నా గురు కృపతోటి ఈ పద్యాలు రాశాను. వీటిని చక్కగా చదువుతున్నాను. వీటిలో తప్పొప్పులు ఏమైనా ఉంటే పెద్దలు మన్నించి సరిదిద్దుడి అని కవి గారు కోరుకుంటున్నారు. ఎంత గొప్ప హృదయండి. ఇప్పుడు ఎవరైనా చేసిన తప్పును ఒప్పుకుంటారో అది తప్పు కాదు, నువ్వు వకాణిస్తారు, అది తప్పు అయినా సరే నా బాట రాజబాట అని నిరూపిస్తారు.
వాడి దొడిదారైనా సరే. కానీ ఈ గురువుగారు ఏం చెప్తున్నారు, నేను సదుద్దేశంతో నేను పొందిన నా గురువు దగ్గర నేను పొందిన విద్యనంతా కూడా, ఈ పరిపూర్ణ జ్ఞానాన్ని అంతా కూడా ఈ పద్యాల రూపాయల్లో మీ అందరికీ పంచిపెట్టాలని సదుద్దేశంతో రాశాను. ఇందులో ఏమైనా తప్పొప్పులు ఉంటే నన్ను మన్నించి దిద్దుడి సరిదిద్దుడి అని కోరుతున్నారు. అలాంటి హృదయం ఉండాలి కవులకి. కవులకే కాదు, అందరికీ కూడా. ఏదైనా తెలుసో తెలుసో ఏమైనా పొరపాట్లు ఉంటే మన్నించండి అని అడగడంలో తప్పులేదు. వెర్రవేగకూడదు. ఇంకా పెరిగిపోతుంది సమర్థించుకుంటే. మనం సమర్థించుకోకుండా శరణాగత స్థితిలో ఉంటే రహితం అవుతుంది. జై సద్గురు. మనసు ఇచ్చట ఉంచి వినండి అని మనవి చేసుకుంటున్నాను. నా బాట గురుమూర్తిని మనస్సులో తలుచుకొని పెద్దల యొక్క ఆజ్ఞానువర్తనుడై ఈ బోధన పద్యరూపంలో చేసినాను. మీరు గొప్ప బుద్ధిమంతులు కనుక నన్ను మీ దయాదృష్టితో చూసి ఈ పద్యములలో ఏవైనా తప్పులు ఉన్న ఎడల అవి ఒప్పులుగా అవినట్లు దిద్దవలసిందిగా ప్రార్థిస్తున్నాను అని గురువు గారు మనకి విన్నవించుకుంటున్నారు. వినుమీరివి దిద్దుండని పనిబడి ప్రార్థించనేలా వరుసము నేను మిట్లు నువ్వే స్వర్గముకైమని నన్ను వినుమీరివి మీరు వినండి, దిద్దుండని పనిపడి ప్రార్థించనేలా ఇవి వినండి, ఇవి సరిదిద్దండి అని నేను ప్రార్థించడం ఎందుకు? పరుసము నిన్ను మిట్లను నువ్వే స్వర్గము చేయమని తనకై తానేను సన్నిధానమందుంటే తెలుపుడి అనుమానమెందుంటే మనవి చేసుదునే పనే పొలెమ్మనిలే మనవి చేసునే పాలిమ్మని లేక తల్లికి తనకై తానిచ్చును దయచేసి తా సన్నిధానమందుంటే తెలుపుడి అనుమానం ఎందుంటే. మీరు సహృదయంతో ఈ పద్యాలన్నీ చదివి సరిదిద్దండి అని నేను మిమ్మల్ని అడగడం ఏమిటి? అడగవలసిన అవసరమేముంది? మీరు చదివితే అదే సరిదిద్దుతారు. మీరు పరుసము అంటే పరుసవేది అని ఒకటి ఉంటుంది. వేమన గారు కూడా పరుసవేది విద్యను కూడా సాధన చేశారు. ఆ పరుసవేది దగ్గర ఇనుము ఉంటే ఇనుము వెళ్ళి ఆ పరుసవేదిని బతిమాలక్కలేదు, నన్ను బంగారంగా మార్చు అని. ఆటోమేటిక్గా అది బంగారం అయిపోతుంది. ఆ పరుసవేది సన్నిధానంలో ఇనుమున్నా ఏదున్నా బంగారంగా మారిపోతుంది. అలాగా చేయమని బంగారంగా నన్ను మార్చమని ఆ ఇనుము కోరకుండానే అయిపోతుంది. అలాగే పరుసవేది సన్నిధానంలో ఇనుము ఉంటే దాని సన్నిధిలో ఉన్నందువలన బంగారంగా అవుతుంది. అట్లే లేగదోడ తల్లి వద్దకు వెళ్ళగానే అడగకనే పాలు ఇచ్చుచుంది. లేగదూడ అంటే చిన్న దూడ. ఆవు దగ్గరికి వెళ్ళి అమ్మ నాకు పాలు ఇవ్వా, నాకు పాలు కలిపి ఇవ్వా అని అడగక్కర్లేదు. తల్లి దగ్గరికి వెళ్ళి పొదుగు దగ్గర పాలు తాగితే ఆటోమేటిక్గా తల్లి పాలు ఇచ్చేస్తుంది, పాలు వచ్చేస్తాయి. అలాగా అట్లా లేగదోడు తల్లి వద్దకు వెళ్ళగానే అడగకనే పాలు ఇచ్చుచున్నది. కనుక ఈ పద్యములను మీరు విని ఇందున్న తప్పులు దిద్దవలసినదిగా నేను పనిపడి ప్రార్థించిన అవసరం లేదు. ఇందులో తప్పులు అనుమానములు ఉన్నచో సరిదిద్దవలేను. నేను అడగకుండానే మీరు సరిదిద్దగలరు. ఈ పద్యాలు కనుక మీరు చదివి చూసి ఉంటే ఇందులో ఏమైనా అనుమానాలున్నా ఏమైనా తప్పులున్నా మీరే సరిదిద్దగలరు అని భావం. అడగకుండానే సరి చేయగలరు అని. అప్పకవేయాద్యాంధ్రమ లొప్పగు మాఘ కావ్య మొగిజ దేవికృతిన్ తప్పనే కవులకు సమముగా తప్పులు లేకుండా చెప్ప తరమౌనాకృతిని ఊహను చేస్తే మరినేని కృతిని
గొప్ప పక్షులతోటి పొదువ పక్షుల సాటే కుప్పార వీధిని పుడ్యాడేడందులకు తరమా తరమౌనాకృతిని ఊహన చేసి మరినేని కృతిని గొప్పవగు అప్ప కవీయము మొదలగు ఆంధ్ర కావ్యములను మాఘము మొదలగు కావ్యములను చదివి తప్పులెంచగల అట్టి మహాకవులకు సమముగా తప్పులు లేకుండగా ఈ గ్రంథం రాయటకు నా తరమౌనా. అంటే వీళ్ళకన్నా ముందు మహాగ్రంథాలు చేసేట అప్ప కవీయం అని అప్పయ్య మంత్రి గారు అలాంటి గ్రంథాలనే తప్పులు చేశారట పెద్దలు. అలాంటి గ్రంథాలనే పెద్ద పెద్ద మహాగ్రంథాలనే తప్పులు చేసిన వారి ముందు నా తరమా తప్పులు లేకుండా ఈ గ్రంథాలు చేయడం అని అడుగుతారు. మొదలు కావ్యము చదివి తప్పులెంచగల అట్టి మహాకవులకు సమమా తప్పు లేకుండా ఈ గ్రంథం రాయటకు నా తరమౌనా. ఈ కృతిని నా ఊహకు తోచిన విధముగా చేసి తిని ఈ కృతిని నా గురువుని సంకల్పించి నా గురువు హృదయంగా ఉంచుకొని ఈ పరిపూర్ణమైన నా ఊహకు తోచినట్టుగా నేను రాశాను. ఆకాశ వీధిని పెద్ద పక్షులతో సమానంగా చిన్న పక్షులు ఎగురలేవు కదా. ఆకాశంలో మహాపక్షులు పెద్ద పెద్ద పక్షులు మరి గరుడు పక్షులు గద్దలు ఇంకా చెకోర పక్షులు అన్ని బాగా పైపైకి ఆకాశంలో ఎగురుతూ ఉంటాయి. చిన్న చిన్న పక్షులు ఈ నేలవారు గంతులు వేసే పక్షులు వాటితో సమానంగా పైకి ఎగరలేవు కదా. వీటి స్థాయికి తగ్గట్టుగా ఇవి విహారం చేస్తాయి. వాడి స్థాయికి తగ్గట్టుగా అవి పైకి విహారం చేస్తాయి. అలాగా నా తరమ తప్పు లేకుండా ఈ గ్రంథం రాయడం అని కవి చక్కగా ఆయన తను తక్కువ చేసుకుని మనకి ఘనతపరిచి చెప్తున్నారు ఈ పద్యం. అప్పకవి మాఘము మొదలగు కావ్య రచయితలు ఆయన గొప్ప కవులతో సమానంగా పద్యరచన చేయలేనని చెప్పినంత మాత్రమున కృష్ణప్రభువు తక్కువ పండితుడని మనం ఎంచరాదు. అది వీరి అనహంకారత్వమును సూచించుతున్నది. అది కవి యొక్క గొప్పతనాన్ని సూచిస్తుంది. అహంకారం లేని గురువు కాబట్టి ఎంచరాదు. అది వీరి అనహంకారము సూచించింది. వీరి రచనలో భావ గంభీరత గ్రాంధిక గ్రామ్య శబ్దములు మేళవింపుతో చేసిన పద్యరచన చాలా గొప్పది. ఉపమా కాళిద సస్య అన్నట్లుగానే ప్రతి పద్యములోనూ ఉపమేయములు కలిగి ఉంట క్రమాలంకారాది విశేషములు వీరి కవిత్వంలో చాలా ఎక్కువగా గ్రహింపగలము. చాలా గొప్ప కవినా అలా ఆయన తక్కువ చేసుకుని రాసినంత మాత్రం తక్కువ పడిన మనం అనుకోకూడదు. చాలా గ్రామటికల్గా రాశారు ఈ పద్యాలు అని వివరణ చేస్తున్నారు పెద్దలు. చందం బెరుగక పద్యములు ఎందుకు చేసి తివటంచు ఎందరనిననే సందేహించక చేసి నిందులు తప్పుంటే మీరలివి దిద్దేరనుచు నే చదివితే చెవియొగ్గి వినుచు అందముగా చిత్తమందిట్లు తలపోసి కందార్థములన్నీ ముందారబెట్టితే ఇవి దిద్దేరనుచు నే చదివితే చెవియొగ్గి వినేరనుచు. ఛందశాస్త్రం వగైరాలు తెలియక పద్యములందరూ ఎందుకు చేసితివని ఎందరు అడిగినా సరే సందేహం లేకుండా మీరు విని తప్పప్పులే మీరు దిద్దేరు కదా అని ఈ విధముగా మనసులో తలపోసి కందార్థములు రచించి తప్పప్పులంటే దిద్దవలసిగా మీ ముందు పెట్టుచున్నాను అని కవిగారు సరికాం. జై సద్గురు ప్రేమ మహారాజ్కి జై. శ్రీ అమరామ్మ శ్రీమతి గండికోట సుభద్రమ్మ సద్గురు ప్రేమ మహారాజ్కి జై. సద్గురు చరణం భవభయహరణం సద్గురు చరణం భవభయహరణం సద్గురు చరణం భవభయహరణం. జై సద్గురు ప్రేమ మహారాజ్కి.